హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మైత్రి థాట్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా ఫ్రెండ్స్? సో ఈ రోజు అయితే మరొక ప్రెగ్నెంట్ సిరీస్ వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. సో ఈరోజు టాపిక్ అయితే బాలింతలు ఇప్పటి వరకు మన ఛానల్లో ఎర్లీ ప్రెగ్నెంట్ సిమ్టమ్స్ అని చెప్పేసి 3 సెక్షన్స్లో 30 సిమ్టమ్స్ దాకా 3 వీడియోస్ అప్లోడ్ చేసాము. అలాగే ప్రెగ్నెన్సీ జర్నీ, టోటల్ జర్నీ ఫస్ట్ మంత్ నుంచి 9th మంత్ 3 ట్రైమాస్టర్ ఎలా ఉంటుంది, బేబీ హెల్త్ లోపల ఎలా ఉంటుంది, తల్లికి ఎదురయ్యే సమస్యలు ఏంటిది, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటి స్కాన్స్ తీయించుకోవాలి, ఉమ్మనీరు ఎక్కువైతే తక్కువైతే ఏమవుతుంది, అలాగే ప్రెగ్నెన్సీ డెలివరీ ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటిది, 1 వీక్ బిఫోర్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటిది, ఇవన్నీ అలాగే బ్యాగ్ ఎలా సర్దుకోవాలి, డెలివరీ బ్యాగ్, ఇవన్నీ వీడియోస్ అన్నీ కూడా మన ఛానల్లో డిస్కస్ చేసామండి. సో మన ఛానల్లో ప్రెగ్నెంట్ సిరీస్ అని చెప్పేసి ప్లేలిస్ట్ కూడా పెట్టాను. అందులో మీకు ఈచ్ అండ్ ఎవ్రీ ఈజీగా సెర్చ్ చేయకుండా ఈజీగా అందులోకి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. అండ్ అవన్నీ ఒకే అయితే ప్రెగ్నెన్సీ జర్నీ అయిపోయినాక డెలివరీ అయిపోయిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటిది, బాలింతలు ఎటువంటి ఫుడ్ తినాలి, ఎటువంటి ఫుడ్ తీసుకోకూడదు అని చెప్పి పాస్ట్ 2 వీక్స్ నుంచి ఆ వీడియోస్ షేర్ చేశాను. అండ్ అందులో భాగంగానే టు బి కంటిన్యూ ఈరోజు బాలింతలకి తొందరగా పాలు పట్టాలంటే, తల్లిలో పాల ఉత్పత్తి ఎక్కువ కావాలంటే, బిడ్డకు సరిపడా పాలు పడాలి అంటే ఎటువంటి తల్లి ఫుడ్ తీసుకోవాలి, తల్లి పాల ఉత్పత్తి గల ఫుడ్ ఏంటిది అనేది కూడా ఈరోజు మన టాపిక్ అనమాట. టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము. బ్రెస్ట్ మిల్క్, తల్లి పాలు ఎలా ఎక్కువ చేసుకోవడానికి తీసుకోవాల్సిన ఫుడ్ ఇలా ఏం తినాలి అనేది ఈరోజు మన టాపిక్. టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము. వీడియో ఎండ్ వరకు చూడండి. ఎవ్వరు చెప్పని 2 చిట్కాలు నేను చెప్తాను. అవి మీకు డెఫినెట్గా తొందరగా తొందరగా ఇమీడియట్గా 1 గంట లోపల నిండుగా పాలు పడాలి అంటే ఆ 2 పదార్థాలు తింటే సరిపోతుంది. అవన్నీ ఏంటివన్నీ కూడా వీడియోలో డిస్కస్ చేద్దాము. డెఫినెట్గా డెలివరీ అయిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి వీడియో అయితే యూజ్ అవుతుంది. టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. అంతకంటే ముందు మొదటిసారి మన ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసినట్లయితే నెక్స్ట్ టైం వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్ మీ మొబైల్కి వస్తాయి అనమాట. ఇంకా ఆలస్యం లేకుండా ఇవాళ ఇంట్రెస్టింగ్ టాపిక్, బాలింతలకి మంచిగా పాలు పడాలి అంటే, పాల ఉత్పత్తి పెంచుకోవాలంటే, పెరగాలంటే ఎటువంటి ఫుడ్ తీసుకోవాలి టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము. ఒక్కసారి డెలివరీ అయిందంటే అది నార్మల్ డెలివరీ అయినా సి సెక్షన్ అయినా ఏ డెలివరీ అయినా కూడా తల్లికి బాడీ చాలా వీక్ అయిపోతుందండి. నార్మల్ డెలివరీ అయినాకన్నా తొందరగా కోలుకోవచ్చేమో, కానీ సి సెక్షన్ అయిన వాళ్ళకి అట్లీస్ట్ 1.5 year పడుతుంది, 18 నెలల టైం పడుతుంది వాళ్ళ బాడీ కోలుకోవడానికి. వాళ్ళ బాడీ మళ్ళీ గట్టిగా మారాలి అంటే వాళ్ళ తినే తిండి మీద ఆధారపడి ఉంటుంది. వాళ్ళు ఎంత మంచి ఫుడ్ తింటే బేబీకి పాలు అంత మంచిగా పడతాయి, బేబీ కూడా మంచిగా ఎదుగుతారు. మరి బేబీ మంచిగా ఎదగాలి, మీరు మంచి ఫుడ్ తినాలి, మంచిగా పాలు పడాలి, పాలు ఇంక్రిమెంట్ కావాలి, పాల ఉత్పత్తి ఎక్కువ కావాలి అంటే మెయిన్గా మీ డైట్లో చేర్చుకోవాల్సింది ఫస్ట్ పాయింట్ వాటర్. బాడీ డీహైడ్రేట్ కాకుండా చూసుకోవాలి. అందులోనూ ఏ సీజన్ అయినా సరే, సమ్మర్, వింటర్, రెయినీ, ఏ సీజన్తో కంపేరింగ్ చేసుకోకుండా, సంబంధం లేకుండా మీరు గోరువెచ్చని వాటర్ అట్లీస్ట్ రోజుకి 2 to 3 లీటర్స్ తీసుకోవాలండి. యూరినేషన్ ప్రాబ్లం అవుతుంది, చలికాలం వచ్చింది, వానాకాలం వచ్చింది, మాటికి యూరిన్కి లేవాల్సి వస్తూ ఉంటుంది, అసలే నైట్ నిద్రలో ఉండదు బేబీతోని, ఇంకా వాటర్ ఎక్కువ తీసుకుంటే ఎలా అనుకోవచ్చు. ఒక్కసారి మీరు వాటర్ క్వాంటిటీ తక్కువ అయిపోయింది అనుకోండి, బాడీ డీహైడ్రేట్ అయిపోయి పాల ఉత్పత్తి కూడా తక్కువ అయిపోతుంది. మరి పాలకి వాటర్కి సంబంధం ఏంటిది అని అంటే, మీ బాడీ డీహైడ్రేట్ అయిపోతే మీకు ఓపిక ఉండదు, బాడీలో వాటర్ తగినంత మోతాదు లేకపోతే మీరు ఎంత ఫుడ్ తీసుకున్నా వేస్టే. ముందు మీకు మెయిన్ ఇంపార్టెంట్ ఫస్ట్ వాటర్ తీసుకోవడమే. అట్లీస్ట్ 2 లీటర్స్ అయినా కంపల్సరీ మీరు రోజు తీసుకోవాలి. పాల ఉత్పత్తికి సంబంధించిన పదార్థాలు ఏమి తినాలి అంటే పాల పదార్థాలు తినాలి. పాల పదార్థాలు అంటే ఏంటిది, గోరువెచ్చని పాలు, మజ్జిగ, పన్నీర్, చీజ్, నెయ్యి, బటర్, ఇవన్నీ తీసుకోవచ్చు. అండ్ చక్కగా మీ డైట్లో రోజు ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యి అన్నంలో, వేడి అన్నంలో కలుపుకొని తినవచ్చు. ఏ కర్రీస్ ఉంటే ఆ కర్రీస్ టాపిక్ వచ్చింది కాబట్టి ఫస్ట్ బాడీ డీహైడ్రేట్ అవ్వకుండా చూడాలి. వాటర్ తగిన మోతాదులో తీసుకోవాలి. నెక్స్ట్ పాల ఉత్పత్తికి సంబంధించిన పదార్థాలు తినడం వల్ల మీ శరీరానికి తగినంత కాల్షియం అండ్ ఐరన్ పుష్కలంగా వచ్చి బేబీ ఎదుగుదలకి, బేబీ తాగడానికి సరిపడా పాలు ఉత్పత్తికి తోడ్పడుతుంది. అండ్ థర్డ్ వన్ వచ్చేసి వెల్లుల్లి ఎంత బాగా బాలింతలకు ఉపయోగపడుతుందంటే, వెల్లుల్లి రెబ్బలు, కాస్త ఎండుమిరపకాయలు, అలాగే మిరియాలు, ఉప్పు,
ఉప్పు, జీలకర్ర, ధనియాలు ఇవన్నీ పదార్థాలు కలిపి కొంచెం సొంటి పొడి ఇవన్నీ కలిపి మన ఇంట్లో మన అమ్మమ్మల కాలం తాతమ్మల కాలం నుంచి ఇంట్లో బాలింతలకు ఫస్ట్ కారం పొడి చేస్తారు. అది డెలివరీ అయిన వాళ్ళ ఇంట్లో ఉంటుంది. సో మనం తెలుగు వాళ్ళం కదా, ఇండియన్స్ కదా, మనం చేసుకుంటాము. మరి ఫారినర్స్ ఎలా అంటే ఎవరి కల్చర్ వాళ్ళది, వాళ్ళతో మనం ఎలా కంపేర్ చేసుకుంటాం చెప్పండి. మనం పరంపర ఏదొచ్చిందో మన పెద్దవాళ్ళు మనకి ఏదో మంచి చేయాలో ఏది చెడు చేయాలో చెప్తారు కదా. సో వాళ్ళకి తెలిసినంతకైతే ఎవరికి తెలియదు కదా. ఈవెన్ డాక్టర్ కూడా చెప్పేది వెల్లుల్లి ఎక్కువగా తీసుకోమనే చెప్తారు. సో మీరు తీసుకునే కారం పొడి క్వాంటిటీలో వెల్లుల్లి ఎక్కువగా ఉండేటట్టుగా తీసుకోండి. సో అది ఖచ్చితంగా రోజు మీరు తినే మీల్లో మధ్యాహ్నం మీల్లో అయినా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ దోశ తీసుకుంటారు కదా, ఆ మీల్లో అయినా సరే కొంచెం కారం పొడి దాని మించి నెయ్యి వేసుకొని ఒక 5-6 బైట్స్ అయినా తినాలి. అన్నం తిన్నట్లయితే ఒక 3 ముద్దలు వేడి అన్నంలో ఆ కారం పొడి వేసుకొని నెయ్యి వేసుకొని చక్కగా తీసుకోవచ్చండి. ముఖ్యంగా బాడీకి వేడి చేసే పదార్థాలు ఎక్కువ తీసుకోవడం వల్ల బాడీలో వేడి ఉత్పత్తి ఎక్కువైపోయి పాల ఉత్పత్తికి తోడ్పడుతుంది. మనం తీసుకునే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా డైరెక్ట్గా బేబీ తీసుకోరండి పాల ద్వారా. మనం తీసుకునే ఆహారం అనేది మన బాడీలోకి జీర్ణమయ్యి అందులో ఉన్న ఇంగ్రీడియంట్స్ మన పాలల్లో కలిసి ఆ పాలు బేబీ తీసుకుంటారు. కానీ మనం అన్నం తినంగానే ఆ అన్నమే బేబీ పాలల్లో వెళ్ళిపోయి ఆ పాలు బేబీ తీసుకోరు. మన ఫుడ్ అంతా కూడా డైజెస్ట్ అయిపోయి ఆ డైజెస్ట్లో అయిన కొన్ని ఇంగ్రీడియంట్స్లు పాలల్లో రక్తంలో కలిసి ఆ పాలు బేబీ తీసుకుంటారు. సో చాలామంది ఇంట్లో పెద్దవాళ్ళు మనకి ఎలా చెప్తారంటే అపోహలు ఎలా ఉంటాయంటే పప్పు తినొద్దు, సో పప్పు తినడం వల్ల గ్యాస్ పట్టేస్తుంది, బేబీ కడుపు నొస్తుంది, నైట్ పూట ప్రాబ్లం అవుతుంది, మోషన్స్ అవుతున్నాయని అపోహ పడుతూ ఉంటారు. ఏదైనా మితంగా తినాలి, పరిమితి మించి తిన్నట్లయితే అది వేరే దానికి దారితీస్తుంది. సో అన్ని రకాల పల్సెస్ మంచిగా తీసుకోవచ్చు అండి. ప్రోటీన్ ఫుడ్ టాపిక్ వచ్చింది కాబట్టి పాలకు సంబంధించిన పదార్థాలు అన్నాం కాబట్టి చక్కగా పన్నీరు, నెయ్యి, పాలు ఇవన్నీ కంపల్సరీగా తీసుకోండి. పల్చటి మజ్జిగ తీసుకోండి. ముఖ్యంగా బాడీని వేడి చేసే పదార్థాలు తీసుకుంటే సో పాల ఉత్పత్తికి బాగా ఉపయోగపడుతుంది. అండ్ వెల్లుల్లి టాపిక్ వచ్చింది కాబట్టి వెల్లుల్లి మీకు పాలు సరిగా లేవు, నైట్ సరిగా ఫుడ్ తినలేదు, మార్నింగ్ నుంచి ఏం తినలేదు, పాలు తక్కువైపోయినాయి, బేబీ ఏడుస్తున్నారు, అప్పుడు ఏం చేయాలి అని అంటే ఈ చిట్కా నాకు తెలిసి ఎవరు ఎక్కువ చెప్పి ఉండరు యూట్యూబ్లో గూగుల్లో. సో ఇది ఫాలో అవ్వండి. కాస్త ఒక 8 నుంచి 10 వెల్లుల్లి రెబ్బల్ని కొంచెం అవి మునిగే అంతవరకు కొన్ని పాలు పోసి స్టవ్ మీద పెట్టి ఉడికించేసేయండి. అది ఒక 10 నిమిషాలు దగ్గరికి అయిపోతుంది, ఒక క్లే లాగా అయిపోతుంది, పిండి ముద్దలాగా జావలాగా అయిపోతుంది. సో దాంట్లో కొద్దిగా బెల్లం వేసేసి కటుక్కున తినేసేయండి. అది తిన్న గంటకే చక్కగా పాలు పడతాయండి. సో అలాగే వెల్లుల్లి బాగా బాడీకి వెయిట్ చేస్తుంది కాబట్టి అది తిన్నాక మీరు ఒక ముద్దంతా తిన్నట్లయితే ఒక మంచిగా 2-3 స్పూన్లు తిన్నట్లయితే ఒక గంటలో మీ బేబీ కడుపు నిండా తాగేంత పాలు పడతాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీ డైట్లో ఖచ్చితంగా మంచి గ్రీన్ వెజిటేబుల్స్ ఉండేటట్టుగా చూసుకోవాలి. సో గ్రీన్ వెజిటేబుల్స్ అనగానే మన ఇంట్లో సాధ్యమైనంత వరకు బాలింతలకు పెట్టేది మెయిన్గా పాలకూర, తోటకూర ఇవి పెడుతూ ఉంటారు. మస్ట్ అండ్ షుడ్గా తప్పకుండా తీసుకోండి మీ డైట్లో. వాటి వల్ల మంచి ఐరన్, కాల్షియం అనేది బాడీకి అందుతుంది. సో మంచిగా పాలకూరని వెల్లుల్లి రెబ్బలు ఎక్కువగా వేసి దగ్గర పడేంత వరకు ఉడికించి ఫ్రై చేసుకొని లేదా పప్పులో అయినా కలిపేసుకొని చక్కగా డైట్లో తీసుకోవచ్చు. సో వెజ్ వాళ్ళు ఇవన్నీ కూడా ఫాలో అవ్వచ్చు. నాన్ వెజ్ వాళ్ళకైతే పాలకూర విత్ కీమా, పాలకూర విత్ మటన్ లేదా బోటి తిన్న రోజు అయితే ఎన్ని పాలు పడతాయంటే ఇది నా స్వ అనుభవంతో చెప్తున్నాను. ఇంకా బోటి తిన్న రోజు మనకి ఎక్కువ అయిపోతాయి పాలు, అంతగా పడతాయి. నాన్ వెజ్ తినేవాళ్ళు ఖచ్చితంగా మీ డైట్లో పాలు తక్కువ ఉన్నాయి అనిపిస్తే వీక్లీ 1 or 2 బోటి తీసుకోండి. వన్స్ డెలివరీ అయిపోయాక సెక్షన్ అయినా నార్మల్ అయినా రక్తహీనతకి బాగా బాడీ గురైపోతూ ఉంటుంది. సో బాడీ అంతా గుంజుకపోయినట్టు అవుతూ ఉంటుంది. సో అలాంటి వాళ్ళకి ఐరన్ ట్యాబ్లెట్స్ టు బి కంటిన్యూ ఒక 3 నెలల వరకు ట్యాబ్లెట్స్ వాడమని ఇస్తూ ఉంటారు డాక్టర్స్. ఆ ట్యాబ్లెట్స్ తీసుకుంటూనే మీరు ఐరన్కి సంబంధించిన పదార్థాలు కూడా తీసుకోవాలి. అంటే బెల్లం, నువ్వులు, సో అలాంటివన్నీ, లేదా బెల్లంతో చేసే మినప సున్నుండలు ఉంటాయి కదండి, అందులో నెయ్యేసి మంచిగా చేస్తారు. తర్వాత
డ్రై ఫ్రూట్స్, తర్వాత నట్స్, ఎలా అయితే మనం డెలివరీకి కాకముందు ప్రెగ్నెన్సీ హోల్ జర్నీలో ఏ ఫుడ్ తినాలి, ఏ ఫుడ్ తినొద్దు, బేబీ బరువు పెరగాలి, బేబీ మంచిగా ఉండాలి, మంచిగా డెలివరీ అవ్వాలని ఎంత తాహతపడుతూ ఉంటామో, డెలివరీ అయిన తర్వాత కూడా మనం ప్రయత్నించేది బేబీ కోసమే. సో ఇవన్నీ తినడం వల్ల నేను ఎక్కడ లావ్ అయిపోతాను అనుకోకుండా మీ మీల్ని మీరు సెట్ చేసుకోండి. ఎవ్రీ 2 to 3 అవర్స్కి ఒక మీల్ పెట్టుకోండి. మీ మీల్లో కంపల్సరీగా నట్స్ ఉండాలండి, బాదం, తర్వాత అక్రోట్స్, పాలకు సంబంధించిన పదార్థాలు, ఆకుకూరలు, గ్రీన్ వెజిటేబుల్స్, నాన్ వెజ్ తినే వాళ్ళతో రోజు ఒక బాయిల్డ్ ఎగ్, తర్వాత కీమా, ఆ విధంగా ఫిష్, ఒమేగా 3 ఫ్యాట్స్ ఉన్న వాటన్నిటిని కూడా తీసుకోవడం వల్ల బేబీకి మంచిగా పాలు పడతాయి అన్నమాట. అండ్ ఇంకొకటి, ఈ చిట్కా కూడా ఎవరు చెప్పి ఉండరు యూట్యూబ్లో. గోధుమ రవ్వ ప్రతి ఒక్కరింట్లో ఉంటుంది కదా. సో గోధుమ రవ్వని చక్కగా నెయ్యిలో వేయించి పెట్టేసుకోండి. ఇంకా పాలు పడతలేవు, చాలా ప్రాబ్లం అవుతుంది, సో పాలు వస్తలేవు అనుకుంటే, సో సింపుల్గా పాలల్లో, నార్మల్ పాలు ఉంటాయి కదా ఇంట్లో పాలు, ఆ పాలల్లో గోధుమ రవ్వ నూకని, వేయించిన నూకని ఉడికించేసేయండి దబదబా. ఒక 5-10 నిమిషాలు దగ్గర పడుతుంది. ఆ రవ్వ ఉప్మాని తినేసేయండి. కాస్తంత సాల్ట్ వేసుకోను లేదా బెల్లం వేసుకోను కాస్తంత తినేసినట్లయితే వెంటనే పాలు పడతాయండి. అండ్ కూరగాయల విషయానికి వచ్చినట్లయితే బీరకాయ, తర్వాత దొండకాయ, సో తర్వాత నెక్స్ట్ పొట్లకాయ, వీటన్నిటిలో టమాటా చారు, టమాటాతో చేసిన చారు డెలివరీ కాగానే తెల్లారే ఇస్తారు. కొంచెము మెత్తగా తినాలి, తొందరగా డైజెస్ట్ అవ్వాలి, లోపలంతా పచ్చి పచ్చిగా ఉంటుంది కదా. సో నమిలి మంచిగా తినలేం కాబట్టి అన్నాన్ని చిన్నపిల్ల తినే విధంగా ఉడికించి అందులో చక్కగా మిరియాల పొడి, వెల్లుల్లి రెబ్బలు వేసిన టమాటా చారు మలసపెట్టి మంచిగా మరగపెట్టి నెయ్యి వేసి తినిపిస్తారు మనకు డెలివరీ అయిన 2nd or 3rd డే. సో అలా టమాటా చారు డైట్లో ఉండట్టు చూసుకోండి. బీరకాయ, దొండకాయ తింటే అయితే ఫుల్ పుష్కలంగా పాలు పడతాయండి, చాలా చక్కగా పడతాయి. సో ఇదంతా కూడా మనం ఇంట్లో చేసుకోవాల్సిన కొన్ని పనులు. ఇదంతా కాదు, ఇంత తిన్నా పడట్లేదు అని అనుకుంటే ఇంకప్పుడు గైనిక్ పద్ధతిలో వెళ్ళాలి అని అంటే ఇంకా గెలాక్ట్ అని చెప్పేసి ఒక పౌడర్ డబ్బా ఉంటుంది. అది చిన్నప్పుడు నేను చాలా ఏళ్ళ నుంచి చూస్తున్నాను ఆ గెలాక్ట. సో ఇప్పటికీ స్టిల్ అదే వాడుతున్నారు. దాన్ని చక్కగా పొద్దున అండ్ సాయంత్రము పాలల్లో వేసేసుకొని చక్కగా కలుపుకొని తాగినట్లయితే చక్కగా పాలు ఇంక్రిమెంట్ అవుతుంది. సో నార్మల్ మనం ఇంట్లో చేసిన పద్ధతులు చేసిన తర్వాత పెరగకపోతే సైంటిఫిక్గా వెళ్ళండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి గోధుమ పిండి రొట్టెలు. సో రొట్టెలు చేసుకున్నా కూడా, రొట్టెలు డైలీ తినడం వల్ల కూడా పాలు బాగానే పడతాయి. అంతేకాకుండా పాలల్లో, అంటే నార్మల్ పాలల్లో, మనం తాగే పాలల్లో, చాయ్లో, కాఫీలో మిల్క్ బ్రెడ్, డెలివరీ కాగానే ఫస్ట్ తినమనే ఫుడ్ బ్రెడ్డే. సో ఆ బ్రెడ్ చక్కగా వేసుకోండి. మార్నింగ్ రోజు బ్రేక్ఫాస్ట్ ఇడ్లీయే పెడుతూ ఉంటారు, అది అర్థమే కాదు. ఎందుకు ఇడ్లీయే పెడతారు, ఇడ్లీ తింటేనే పాలు పడతాయి అంటారు, ఇడ్లీలో కారం పొడి వేసుకోమంటారు. ఇడ్లీలో కారం పొడి వేసుకోండి, తప్పేమీ లేదు. కానీ ఇడ్లీయే ఎందుకు తినాలి? మినపప్పుతో చేసిన ఏ పదార్థమైనా మంచిగా హ్యాపీగా తినొచ్చు. మినపప్పు బాడీకి, తల్లికి బలం చేస్తుంది, తల్లి పాలు ఉత్పత్తి అవుతాయి, బిడ్డ బలంగా ఎదుగుతారు. సో మినపప్పుతో చేసే ఇడ్లీలు కానీ, ఊతప్పం కానీ, వడలు కానీ, తర్వాత దోశలు కానీ, రాగుల దోశలు తీసుకోండి, కాల్షియం వస్తుంది, ఐరన్ వస్తుంది. కొర్రలు తీసుకోండి, మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. సో ఇవన్నీ కూడా హ్యాపీగా తీసుకోండి. కానీ ఏ మీల్ తిన్నా కూడా ఫస్ట్ ముద్ద కారం పొడితో తినండి. వెల్లుల్లి రెబ్బలు ఎక్కువగా ఉండేట్టుగా చూసుకోండి. అలాగే ప్రతిరోజు తినకపోయినా డే బై డే అయినా మీకు శరీరానికి ఆకుకూరలు, కూరగాయలు మంచిగా అందేలాగా చూసుకోండి. కొంతమందికి కాన్స్టిట్యూషన్ అనేది డెలివరీ అయినాక కూడా పోదు, అది పైల్స్ కింద దారితీస్తుంది. అలాంటప్పుడు పుష్కలంగా ఫైబర్ ఉండే ఫుడ్ తినాలి. అలాగా అప్పుడు పాలకూర, తోటకూర, స్వీట్ కార్న్ ఇవన్నీ తీసుకోండి. ఏది తిన్నా కూడా మెత్తగా ఉడికించుకొని తినాలి. సో మునుపట్లాగా పొల్లు తినొద్దండి. ఎందుకంటే ఇప్పుడు బాడీ లోపల ఆర్గాన్స్ అన్నీ పచ్చి పచ్చిగా ఉంటుంది, కడుపులో ఉండే ఆర్గాన్స్ అన్నీ కూడా పచ్చి పచ్చిగా ఉంటుంది ఒళ్ళంతా. సో దీన్నే బాలింత పథ్యం అంటారు. కాబట్టి సో ఏ ఫుడ్ తిన్నా కూడా చిన్న పిల్లలు, పనులు లేని ముసలోళ్ళు, పనులు లేని చిన్న పసిపిల్లలు ఎలా తింటారో అలా చేసుకొని మెత్తగా ఉడికించుకొని మంచిగా డైజెస్ట్ అయ్యేలాగా తినాలి. దీంతో పాటుగా డాక్టర్స్ ఇచ్చే మెడిసిన్స్ ఉంటే వాటిని కూడా ఫాలో అవ్వాలి. సో ఇదండి ఇవాల్టి టాపిక్. సో బాలింతల ఎటువంటి ఫుడ్ తీసుకోవాలి పాలు ఉత్పత్తికి. బ్రెస్ట్ మిల్క్ ఇంక్రిమెంట్ కావాలంటే తక్షణమే 1 గంటలో పాలు మంచిగా పడాలి అంటే నేను చెప్పినట్టుగా వెల్లుల్లి రెబ్బల్ని 10 వెల్లుల్లి రెబ్బల్ని పాలల్లో కాస్త ఉడికించి బెల్లమో చక్కెర వేసుకొని గట్టుక్కున మింగేసేయండి. చక్కెర యూజ్ చేయకండి, బెల్లమే యూజ్ చేయండి. అదేవిధంగా గోధుమ రవ్వ ఉప్మా చేసుకున్నా కూడా, బ్రెడ్ తిన్నా కూడా, బోటి తిన్నా, బీరకాయ తిన్నా
తక్షణమే పాలు పడితే తప్పకుండా ట్రై చేయండి. సో పాల ఉత్పత్తికి ఎటువంటి ఫుడ్ తినాలి, ఎలా ఇంక్రిమెంట్ అవుతాయి పాలు, సో ఏ ఫుడ్ తీసుకోవాలి, ఎలా తింటే మంచిగా వస్తాయి అనేది ఇవాల్టి టాపిక్. సో ఈ టాపిక్ కనుక మీకు ఖచ్చితంగా యూస్ఫుల్ అవుతే తప్పకుండా ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసినట్లయితే నెక్స్ట్ టైం ఇలాంటి మంచి మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ పెట్టినప్పుడు నోటిఫికేషన్ మీ మొబైల్కి వస్తాయి. మీ ఒక్క వ్యూ, లైక్, సబ్స్క్రిప్షన్ నాకు చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరొక వీడియో అండ్ షార్ట్ అండ్ కంటెంట్ ఉన్న వీడియోతో మళ్ళీ కలుస్తాను. అండ్ బై ది వే, ఎర్లీ ప్రెగ్నెన్సీ సింటమ్స్ కింద చాలామంది చాలా డౌట్స్ అడిగారు. ఆ డౌట్స్ అన్ని క్లారిఫై చేస్తూ మళ్ళీ ఎర్లీ ప్రెగ్నెన్సీ సైన్స్ అని చెప్పేసి ఒక మెయిన్ 20 సిమ్టమ్స్ గురించి డిస్కస్ చేస్తాను నేను నెక్స్ట్ టాపిక్లో. సో నెక్స్ట్ వీడియో దాంతో వచ్చేస్తాను అనమాట. సో మెయిన్ ఒక 20 సిమ్టమ్స్ ఎర్లీ ప్రెగ్నెన్సీ సిమ్టమ్స్ ఉంటాయండి. వాటి గురించి చాలామంది డౌట్స్ అడుగుతున్నారు. దాన్ని క్లారిఫై చేస్తూ నెక్స్ట్ వీక్ అయితే వీడియో పోస్ట్ చేస్తాను. సో ఈ రోజు అయితే ఇంతే వీడియో అండి. వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసినట్లయితే నెక్స్ట్ టైం వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్ మీ మొబైల్కి వచ్చేస్తాయి. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.